మీరు తీసుకొచ్చే ఏదైతే ఉందో కొత్త కొత్తగా రామరాజ్యం లాంటి ఇలాంటివి గానీ అసలు మిమ్మల్ని రాముడు అనాలా రావణాసురుడు అనాలా? మీరు ఒక రాజ్యం స్థాపిస్తా అంటున్నారు కొత్తగా, అంటే ప్రతి ఒక్కటి మీ ఆధీనంలోకి తీసుకుంటానే చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. అన్ని మా అధీనంలో తీసుకోవాలని అనుకోవట్లేదు, అన్ని మన అధీనంలో ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మన కోసం న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నప్పుడు మన కోసం సకాలంలో న్యాయం 40-50 సంవత్సరాలు అయినా దొరకని న్యాయస్థానాలు మనకి అలాంటి న్యాయమూర్తుల్ని తొలగించినటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకెందుకు? సో ఇప్పుడు వాళ్ళు ప్రాపర్ గా పని అయితే చేస్తలేరు, శిక్షించట్లేరు అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం మీరు నిర్మించిన రామరాజ్యంలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇచ్చిర్రు అనుకోండి ప్లేస్మెంట్, వాళ్ళు కూడా సేమ్ అట్లనే చెయ్యకపోతే, అంటే ఇలాంటి క్వాలిటీస్ కలిగిన వారే అని చెప్పేసి ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటున్నారు కదా, ఇప్పుడున్న జనరేషన్ కి అలాంటివన్నీ ఉంటాయంటారా? ఇలాంటి క్వాలిటీస్ ఈ వంశాలలోనే లేదంటే ఇలాంటి వ్యక్తుల్లోనే ఉన్నాయంటారా? వంశాలతో ఉండదు. ఓవైసీ అనే ఆయన పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో ఉండే 100 కోట్ల మంది హిందువుల్ని చంపేస్తాను నేను అనే పదం ఆయన ఎందుకు వాడారు? ప్రతి మసీదులో మదర్సాల్లో వారు ఇప్పటికే సైన్యాన్ని మోహరించి ఉన్నారు, ప్రత్యేక సైనిక ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఈ భూమి అంతా మాది, మీరు చెప్తున్న ఈ చట్టాలు, మీరు చెప్తున్నటువంటి మీ ముస్లిమ్స్ పరిపాలించక ముందు ఈ భూమి అంతా మాది. ఈ రామరాజ్యం అనేది అందరికీ వర్తిస్తుందా, ఓన్లీ హిందువులకే వర్తిస్తుందా? బట్ మీరు ఇప్పుడు డైరెక్ట్ గా ఇంటర్వ్యూలలో రంగరాజన్ గారు ఇలా అమలుతో ఉన్నారు సైన్స్ అని మాట్లాడుతున్నారు కదా, అప్పుడు అది మన పరువు మనం తీసుకున్నట్టు కదా. కెమెరా లేకుండా అక్కడ స్థానికులతోటి ఒక వారమో 10 రోజులు మెల్లగా మమేకమయ్యి గడిపి చూడండి, మీకే నిజాలు బయటకు వస్తాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను అలంకృత. సో డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే సార్ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చి అలసిపోయారు, మీరు కూడా చాలా కంటెంటే చూసారు. సో మొత్తానికైతే ఫేస్ టు ఫేస్ అడిగేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వీర రాఘవరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే తల్లి, ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్ యూ. బేసిక్ గా మీ ఇంటర్వ్యూలు ఓల్డ్ వీడియోస్ అన్ని చూసినప్పుడు మీ వాయిస్ బాగుంది, మీరు సింగర్ గా ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పారు చాలా మంది. ఈ కామెంట్స్ చూసారా మీరు? చూసానమ్మా, చూసాను. అప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఏం చెప్తున్నారు అనే ఫీలింగ్ వస్తుందా? అంటే వారు మంచివారు కాబట్టి నా గొంతు బాగుంది అని వారి అభిమానంతో కామెంట్ ఇచ్చారే తప్ప నిజానికి నేను అంత పెద్ద సింగర్ కాదని నాకు తెలుసు తల్లి. అంటే జనరల్ గా పాటలు అయితే వాడతారు, పర్వాలేదమ్మా, ఏదో కొంచెం 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 కొంచెం. రాముడు పాటలే పాడతారా లేదంటే వేరే పాటలు? త్యాగరాజు, అన్నమయ్య కీర్తనలు, భజన్ పాటలు అవన్నీ కొంచెం తల్లి. అంత పెద్ద తెలిసిన వాడిని ఏమి కాదు తల్లి. అయితే మాకోసం ఒక 2 లైన్లు పాడొచ్చు కదా? సరే తల్లి. ఓకే. శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధరల సన్మకుట కుండల విరాజిత హరే యనుచునే పొగడగ త్యాగరాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడెన్ని వనితలు సదా సొక్కజేయుచును మ్రొక్కజేసే పరమాత్ముడదియుగాక యశోద తనయుడంచు ముదంబునను ముద్దు పెట్ట నవ్వుచుండు హరి సమయానికి తగు మాటలాడెని. చాలా చక్కగా పాడుతున్నారు. మీ అభిమానం తల్లి. ఓకే, జనరల్ గా అంటే మీరు తీసుకొచ్చే ఏదైతే ఉందో కొత్త కొత్తగా, అంటే రామరాజ్యం లాంటి ఇలాంటివి కానీ అసలు మిమ్మల్ని రాముడు అనాలా రావణాసురుడు అనాలా? అంటే ఏ విధంగా మిమ్మల్ని తీసుకోవాలి? ఇప్పుడు మీరు ఒక రాజ్యం స్థాపిస్తా అంటున్నారు కొత్తగా, అంటే ప్రతి ఒక్కటి మీ ఆధీనంలోకి తీసుకుంటానే చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. సో రాముడు అనాలా రావణాసురుడు అనాలా? ఒక్కసారి మేము ఏమనుకుంటున్నామో మీకు చెప్పేస్తే తర్వాత మీరు నిర్ణయించుకుందరు కానీ తల్లి, ఏమనుకోవాలో ఇబ్బంది లేదు, ఎలా అనుకున్నా పర్వాలేదమ్మా. అన్ని మా అధీనంలో తీసుకోవాలని అనుకోవట్లేదు, అన్ని మన అధీనంలో ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణే రామరాజ్యం అంటే. రామరాజ్యం అంటే రాముడు పూజలు, రాముడు భజనలు చేయటం కాదమ్మా. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగటం మాత్రమే రామరాజ్యం.
మరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మీరు ఎలా చేస్తారు? మనకి ఇప్పుడు న్యాయస్థానాలు ఉన్నాయి కదా, న్యాయమూర్తులే తప్పు చేసిన వారిని దండించాలి, ఒప్పు చేసిన వారిని రక్షించాలి. కానీ దురదృష్టం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ న్యాయస్థానాల్లో జరగటం లేదు. తప్పు చేసిన వారు న్యాయస్థానాలను అడ్డు పెట్టుకుని తప్పు చేస్తున్నారు. మనం మర్డర్ చేసినా, మానభంగం చేసినా, కబ్జాలు చేసినా కోర్టులు స్టేలు ఇస్తే మనల్ని కాపాడుతాయి అన్న ధైర్యంతో తప్పులు చేస్తున్నారు. నాకు లారీ మెటీరియల్ నా దగ్గర ఉందాం, అలాంటి చాలా కేసులు నా దగ్గర ఉన్నాయి. ఇబ్బంది ఏం కావాలి మీకు చూపించగలుగుతాను నేను. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, మాట్లాడేది 100% రైట్. బట్ మీరేంటి పూర్తయిపోనే ఉంటారు, పూర్తయిపోనే ఉన్నాను. ఇప్పుడు ఎవరైతే న్యాయమూర్తులు తప్పుడు కేసులు పెట్టిన వారి మీద కూడా చర్య తీసుకోవాల్సిన బాధ్యత వారిదే. 340 CRPC రీడ్ విత్ 195 1B ప్రకారంగా ఈ కొత్త చట్టం ఏదైతే 379 BNSS గా మారిందో దానిలో కూడా తప్పుడు కేసులు పెట్టిన వారి మీద కూడా చర్య తీసుకునే బాధ్యత వీరిదే. ఇట్లా చర్యలు తీసుకోకుండా దుష్ట రక్షణ శిష్ట శిక్షణ చేస్తున్న న్యాయమూర్తుల మీద సెక్షన్ 197 CRPC పాత చట్టం కానీ కొత్త చట్టం 218 BNSS కానీ ప్రయోగించి శిక్షించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఒకవేళ వీరు కానీ న్యాయమూర్తులు, హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే అదనంగా ఆర్టికల్ 124 సబ్+4 కూడా ప్రయోగించి తొలగించి జైలుకి పంపించే బాధ్యత మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఇటు న్యాయమూర్తులకి ఎవరి యజమానులు? మనమే, వీఆర్ ద మాస్టర్స్. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు యజమానులు ఎవరు? సీఎంకైనా, పిఎంకైనా, ఆ మినిస్టర్కైనా, ఎమ్మెల్యేకైనా, ఎంపీకైనా, కలెక్టర్కైనా, పోలీసుకైనా ఎవరు యజమానులు? ఎవరు? మనమే. The Indian judiciary has been constituted for the survival of citizens, not for judiciary and its staff. ఇప్పుడు మన కోసం న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నప్పుడు మన కోసం సకాలంలో న్యాయం 40-50 సంవత్సరాలు అయినా దొరకని న్యాయస్థానాలు మనకి అలాంటి న్యాయమూర్తుల్ని తొలగించినటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకెందుకు? కాబట్టి ఈ న్యాయమూర్తుల్ని ఇలా 340 CRPC రీడ్ విత్ 195 1B ప్రయోగించని న్యాయమూర్తుల మీద మీరు ఎందుకు 218 BNSSని ఆర్టికల్ 124 సబ్+4ని ప్రయోగించి తొలగించటం లేదు అని ప్రశ్నించడం కోసం ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థే రామరాజ్యం. ఒక్కరిగా ప్రశ్నిస్తే జరగదు అది. కాబట్టి ఊరికొక క్షాత్రం కలిగిన సైనికుడిని కానీ మనం క్షత్రియుడిని కానీ ఏర్పాటు చేసుకోగలిగితే, ఆ క్షత్రియుడి పోషణ కానీ ఆ ఊరు చూసుకోగలిగితే మన గో సంరక్షణ, భూ సంరక్షణ, దేవాలయాల సంరక్షణ, మన సంస్కృతి సంరక్షణ, వీటితో పాటు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయని న్యాయమూర్తుల మీద ఆయా చట్టాలను ప్రయోగించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా మనం 43 CRPC 40 BNSS ఆర్టికల్ 361 రీడ్ విత్ ఇలా ప్రయోగించడం కోసం అవకాశం ఏర్పడుతుంది అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసింది రామరాజ్యం. సో ఇప్పుడు వాళ్ళు ప్రాపర్ గా పని అయితే చేస్తలేరు, శిక్షించట్లేరు అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం మీరు నిర్మించిన రామరాజ్యంలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇచ్చిర్రు అనుకోండి ప్లేస్మెంట్, వాళ్ళు కూడా సేమ్ అట్లనే చెయ్యకపోతే? భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొనబడిన శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం విద్యే చాప్య పలాయనం దానమీశ్వర భావచ క్షాత్రం కర్మ స్వభావజం అనే లక్షణాలు కలిగిన వారు సైన్యంగా ఉన్నప్పుడు ఇక్కడ మనం చేసే పని ఏమిటి? వ్యవస్థను ప్రశ్నించడం. ఇక్కడ మనం పని చేయట్లేదు, వ్యవస్థను ప్రశ్నించడం. ఇదిగో మీకు యజమానులుగా మేము ఉన్నాం, ఇదిగో మా ఆలయాల భూమి ఇప్పటికీ అన్యాక్రాంతం అయిపోయినాయి, దీంట్లో తీర్పు ఇవ్వకుండా పెండింగ్ పెడుతూ స్టే ఇస్తున్న న్యాయమూర్తుల్ని ఆర్టికల్ 124 సబ్+4 ప్రయోగించి మీరు ఎందుకు ఇంపీచ్ చేయలేదు అని అడిగే వ్యవస్థ రామరాజ్యం అవుతుందమ్మా. రామరాజ్యం అనేది ప్రశ్నించే వ్యవస్థ అవుతుంది. ప్రశ్నించే వ్యవస్థ. సార్ ఇప్పుడు అంటే ఇలాంటి క్వాలిటీస్ కలిగిన వారే అని చెప్పేసి ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటున్నారు కదా, ఇప్పుడున్న జనరేషన్కి అలాంటివన్నీ ఉంటాయంటారా? ఇలాంటి క్వాలిటీస్ ఈ వంశాలలోనే లేదంటే ఇలాంటి వ్యక్తుల్లో? వంశాలతో ఉండదు అది. ఇక్ష్వాక వంశీయులు వశిష్ఠ కౌండిన్య కాశ్యప గోత్రాల్లో ఇక్ష్వాక వంశ క్షత్రియులు జీవించున్న వశిష్ఠ కౌండిన్య కాశ్యప గోత్రాల్లో మిగతా 3 వర్ణాల్లో ఇక్ష్వాక వంశీయులు జీవించున్న భృగు వంశంలో కానీ, భరత వంశంలో కానీ, కుశ వంశంలో కానీ ఏ వంశంలో ఉన్నా మనకు వర్ణాలుగా విభజించబడ్డాం మనం. అంటే వర్ణాలుగానే ఉన్నాయి అవి. ఎవరైతే జ్ఞానం విజ్ఞానం కలిగి ఉన్నారో వారు బ్రాహ్మణులు. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం. ఎవరికైతే శౌర్యం తేజస్సు దృఢ నిశ్చయం ఇంద్రియ నిగ్రహం యుద్ధంలో వెనకడి వెయ్యకపోవటం నాయకత్వ లక్షణాలు దానగుణం కలిగి ఉన్నారో వారు క్షత్రియులు. ఎవరైతే కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం అనే లక్షణాలు కలిగి ఉన్నారో వారు వైశ్యులు. మీరు గోరక్షణ వ్యవసాయం వ్యాపారం చేస్తే మీరు వైశ్యులే, మీరు పుట్టుకతో సంబంధం లేదు. పరిచర్యాత్మకం కర్మ శోద్రశ్యాపి స్వభావజం.
ఈ కాయ కష్టం ఎవరు చేస్తున్నారు? వారు శూద్రులు, అంటే 4 వర్ణాలు ఉన్నాయి. సో అందులోంచి క్షాత్రం కలిగిన వారిని ఎంపిక చేసుకోవడం కోసం అర్చక పురోహితులు అనేవారు ఇప్పటికే మనకి అనేక యుగాల నుంచి యుగములు నాడే ప్రతి ఊర్లో కూడా ఏర్పాటు చేయబడి ఉన్నారు మన పెద్దల ద్వారా. సో ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ కి ఈ భాగవతాలు కానీ లేదంటే సో ఇవన్నీ ఎక్కువ నాలెడ్జ్ లేదు. బట్ మీరు ఇప్పుడు చెప్పి అంటే సడన్ గా ఇది ఉంటుంది లేదంటే అందరూ జనరల్ గా బతికేస్తున్నారు, హిందువులు అని అందరికి గుర్తుంది, వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. బట్ మీరు ఏంటంటే కొత్తగా అంటే ఇప్పుడు మిగిలిన ఇంటర్వ్యూలలో కూడా చూసినా గానీ అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఓవరాల్ ది మీ కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థం కావట్లేదు. మీరు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మేము వింటున్నాం లాజికల్ గా మ్యాజికల్ గా. బట్ ఓవరాల్ ది కాన్సెప్ట్ ఏం కావాలనుకుంటున్నారు, అది వచ్చిన తర్వాత ఈ రామరాజ్యం ద్వారా ఈ జనాలకి ఏమైతుంది అనుకుంటున్నారు, అప్పుడు కూడా రావణ కాష్టం అవుతుంది అంటారా, రాముని కాష్టం అవుతుంది అంటారా, ఏంటి ఓవరాల్ కాన్సెప్ట్? పాకిస్తాన్ లో సుమారు నిన్ననే ఎన్నో 9 స్థావరాలను కూల్చేశారు, 100 మంది ఉగ్రవాదుల్ని మట్టు పెట్టారని అన్నారు. అసలు దీనికి కారణం ఏమిటమ్మా? కారణం ఏమిటి? 27 మందిని ప్యాంట్లు విప్పదీసి హిందూ అవునా కాదా అని మతం అడిగి చంపారనే కదా. ఇది కొత్త కాదు కదా, మనకి ఎప్పటి నుంచి జరుగుతుంది కదా. వార్ అనేది కాదు, ఇక్కడ హింస అనేది కూడా ఎప్పటి నుంచి జరుగుతుంది కదా. రెండోది మరి దీని నుంచి ప్రొటెక్షన్ కోసం మనకున్న మార్గాలు ఏమిటి? అసలు ముందు ఓవైసీ అనే ఆయన పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో ఉండే 100 కోట్ల మంది హిందువుల్ని చంపేస్తాను నేను అనే పదం ఆయన ఎందుకు వాడారు? పోలీసులు కళ్ళు మూసుకుంటే, నిజంగానే కళ్ళు మూసుకుంటే ఒక్కడే 15 నిమిషాల్లో 100 కోట్ల మంది హిందువులను చంపగలడా? కాదు. ప్రతి మసీదులో మదర్సాల్లో వారు ఇప్పటికే సైన్యాన్ని మోహరించి ఉన్నారు, వారు ఒక ప్రత్యేక సైనిక ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఒక మసీదుకి వస్తున్నారు అంటే ఎంతమంది వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, వారు ఏమేమి పనులు చేస్తారు, ఎవరు ఎందుకు పనికి వస్తారు అనేటువంటి అధ్యయనం వారి దగ్గర ఉంది, ఆ డేటా వారి దగ్గర ఉంది. కాబట్టి 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో 100 కోట్ల మందిని చంపేస్తాననే పదం ఆయన అనగలిగాడు ఆయన. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కొంచెం వెనక్కి వస్తే మీరు వేసిన ప్రశ్నలోనే మీరు చెప్పేవన్నీ కూడా సామాన్యులకు అర్థం కావు అనే పదం వాడి ఉన్నారు. అది కరెక్టే, కానీ నేను సామాన్యులను అడగట్లేదే. భాగవత రామాయణ గీతలు సామాన్యులకు తెలియకపోయినా ఆలయాల్లో బోధకులుగా ఉండేటువంటి అర్చక పురోహితులకు తెలియకపోతే ఎట్లా? వారికే తెలియకపోతే ఎట్లా? వక్ఫ్ బోర్డు పేరుతో ఈ భూమి మాది, 500 సంవత్సరాల పైన మేము పరిపాలించి భూమి మాది మనం క్లెయిమ్ చేసుకెళ్తున్నప్పుడు ఇదే గుళ్ళలో ఉండేటువంటి అర్చకులు పురోహితులు, క్షేత్రాల్లో ఉండే అర్చకులు పురోహితులు, ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులని రాముడు ఎప్పుడో చెప్పాడు. ఆ ఇక్ష్వాకు వంశీయులు వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప గోత్రాల్లో క్షత్రియ ప్రవర్లో జీవించున్నారు. ఆ ఇక్ష్వాకు వంశీయులు చతుర్వర్ణాల్లో జీవించున్నారు. పరశురాముడు జీవించాడు అన్నాను గుర్తుగా భృగువంశీయులు జీవించున్నారు. జమతగ్ని, మార్కండేయ, శ్రీవత్సస, భార్గవశ గోత్రాల్లో జమతగ్ని గోత్రులు జీవించున్నారు, భృగువంశీయులు జీవించున్నారు. కుశవంశీయులు, కౌశిక, విశ్వామిత్ర గోత్రాల్లో కుశవంశీయులు జీవించున్నారు. ధనంజయ గోత్రములో భరతవంశీయులు జీవించున్నారు. ఈ భూమి అంతా మాది. మీరు చెప్తున్న ఈ చట్టాలు, మీరు చెప్తున్నటువంటి మీ ముస్లిమ్స్ పరిపాలించక ముందు ఈ భూమి అంతా మాది అని చెప్పాల్సిన బాధ్యత అర్చక పురోహితులది కదా. కాబట్టి అర్చక పురోహితులకే నేను విన్నపం తెలియజేసుకుంటున్నాను. అన్యమత ప్రార్థనా మందిరాల్లో కలిసికట్టుగా ఉండటం కోసం, యూనిటీ కోసం వారు ఏ బోధనలు చేస్తున్నారో అలాంటి బోధనలు అంత స్థాయిలో కాకపోయినా విధ్వంసం చెయ్యండి అని మనం ఒక్కటి చేయకపోయినా, నాయన ఇలాంటి ఆపదలు జరుగుతున్నాయి. పెహల్గాం ఘటన మొన్న చూసాం మనం. అంతకుముందు కాశ్మీర్లో కాశ్మీర్ పండితులు ఊచకోత చూసాం. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో తెలుసు మనకి, వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందో తెలుసు, విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ భారతదేశం మధ్య ఏం జరిగిందో మనకు తెలుసు. సో కాబట్టి మనకి అన్ని ప్లేస్లో కోర్టులు పోలీస్ స్టేషన్లు ఉన్నా అవి కాపాడే స్థితిలో లేవు. పెహల్గాంలో కోర్టులు పోలీస్ స్టేషన్లు లేవా? పండితుల మీద ఊచకోత కోసినప్పుడు కోర్టులు పోలీస్ స్టేషన్లు అక్కడ కాశ్మీర్లో లేవా? వెస్ట్ బెంగాల్లో కోర్టులు పోలీస్ స్టేషన్లు లేవా? భారతదేశంలో లేదా వెస్ట్ బెంగాల్? ఎంత జరుగుతున్నా అక్కడ మరి కోర్టులు పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయి? కాబట్టి మన కోసం ప్రత్యేక వ్యవస్థ కింద మనం ఏర్పడాలి, క్షాత్రం కలిగిన వారు అందరూ సిద్ధం కండి అని వారిని వెలికి తీయటం అనేది అర్చక పురోహితులకు కష్టం కాదు. వారు దృష్టి పెడితే పూజలు పునస్కారాలు మాత్రమే కాకుండా దీని మీద కూడా దృష్టి పెట్టగలిగితే మనకి అది కష్టం కాదు. సో పోలీసుల వల్ల అవ్వండి, ఇప్పుడు మీ వల్ల అవుతుందంట ఖచ్చితంగా. అంటే మీకు నేను చెప్పింది అర్థం కాలేదు తల్లి. లేదు సార్, ఇదే సేమ్ అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం నేను అడిగిన క్వశ్చన్ కి మీరు ఇవన్నీ అంటే చెప్తున్నారు,
భూములు అంటున్నారు, గోశాలు అంటున్నారు, ఇవన్నీ. బట్ బయట జరిగే విపత్తులు వేరు. స్త్రీ మీద ఆటంకాలు జరగడమో లేకపోతే వగైరా వగైరా ఎక్స్ట్రా చాలా ఉన్నాయి. బట్ మీరు ఎట్ ది పాయింట్ ఆఫ్ ఎంతసేపటికి భూములు అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు ఈ కాన్సెప్ట్ నిజంగానే. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఎవరు చేయాలన్నాను నేను? న్యాయస్థానాలు న్యాయమూర్తులే కదా. కోర్టులలో తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది అన్నటువంటి నమ్మకం మీకుందా? పడుతుంది, కొందరికి పడట్లేదు. చాలా లాంగ్ టైం కూడా తీసుకుంటున్నారు. అప్పటిలోపు వాళ్ళు 100 కోట్ల మంది హిందువుల్ని పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే చంపేస్తానన్న ఓవైసీకి కోర్టులో శిక్ష పడిందా? లేదు. ఇంకా కేసు కొట్టేశారు కదా. ఆ కేసు కొట్టేసిన న్యాయమూర్తి మీద ఏమిటి? నేరం చేసిన వాడిని నేరం నుంచి తప్పించడం కూడా నేరమే కదా. 219 ఐపీసీ ప్రకారంగా చట్ట వ్యతిరేకమైన తీర్పు ఇవ్వడం కూడా నేరమే కదా. ఆ నేరం చేసిన న్యాయమూర్తి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అక్కడికి వచ్చి లోయర్ కోర్టు, జిల్లా కోర్టు పరిధిలో జరిగితే స్టేట్ గవర్నమెంట్, హైకోర్టు, సుప్రీంకోర్టు పరిధిలో జరిగితే సెంట్రల్ గవర్నమెంట్ 197 సిఆర్పిసి కొత్త చట్టం 218ని ప్రయోగించి తొలగించి జైలుకు పంపించే బాధ్యత వారిది. ఈ పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానేసినప్పుడు వారిని ప్రశ్నించే వ్యవస్థే రామరాజ్యం. విన్నారా తల్లి? వారితో పని చేపించే వ్యవస్థ రామరాజ్యం. పోలీసులతో కానిది రామరాజ్యం చేస్తానని నేను చెప్పట్లే. వారితో తప్పు చేసిన వారి మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉన్న వారిని ప్రశ్నించి పని చేపించే వ్యవస్థ రామరాజ్యం. మీ వల్ల అవుతుందంటారా రామరాజ్యం? అదే చెప్పాను కదా తల్లి, అవుతుంది, చేస్తాం ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఎన్ని ఇయర్స్ నుంచి అంటే ఈ పోరాటం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? జనరల్ సుమారు 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అయితే ఏమైనా ముందుకెళ్ళిందంటారా ఈ 10 సంవత్సరాలలో? మీ దాకా వచ్చాం కదా తల్లి, మీ ముందు దాకా వచ్చాం కదా. ఈ 10 సంవత్సరాలలో ఇక్కడి వరకు వచ్చారు. సో ఇంకొకటి, మీరు మా అంటే జనాలకు కానీ లేదంటే ఈ సొసైటీలో కానీ ఎక్కువ తెలిసిందైతే రంగరాజన్ గారి మీద ఇది జరిగినప్పుడు. బట్ నా ఉద్దేశం ఏంటంటే, మీరు అంటే ఓన్లీ హిందువుల గురించే ఏదైనా అంటే మాకు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందంటే ఓన్లీ హిందువుల గురించే, లేదంటే హిందువులు ఏంటి అనే దాని మీద అర్థమవుతుంది. కానీ ఇటు క్రిస్టియన్స్ ఉన్నారు, ఇటు ముస్లిమ్స్ ఉన్నారు. మీ రామరాజ్యం అనేది అందరికీ వర్తిస్తుందా, ఓన్లీ హిందువులకే వర్తిస్తుందా? తప్పు చేసిన వారు శిక్షించబడాలి అని కోరుకునేది రామరాజ్యం. ఆ తప్పు ఎవరు చేస్తే వారు హిందువైనా మా బంధువైనా. అండ్ ఇంకొకటి, మీరు రామరాజ్యం అనే పేరు పెట్టారు కాబట్టి ఇప్పుడు మత మార్పిడిలు చాలా జరుగుతున్నాయి. దాన్ని ఆపే ఏమైనా కోణం ఉందా సార్ మీలో? మత మార్పిడిని ఆపాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదమ్మా. అల్లాని నమ్మం అన్న వాళ్ళందరినీ చంపేస్తాం అనేది కానీ ఖురాన్లో ఉంటూ నిజమైతే, విగ్రహారాధన చేసేవారిని రాళ్లతో కొట్టి చంపండి, విగ్రహారాధన చేసేవారిని చంపండి, విగ్రహాలను ధ్వంసం చేయండి అనే మాట కానీ బైబిల్లో ఉండటం నిజమైతే, భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు అమెండ్మెంట్ చేసి మరి వాటి ప్రచారాన్ని తొలగించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తే జనాలు వింటారంటారా? ఇదేంటమ్మా, జనాలు వింటారో వినరో వాళ్ళకి ఎందుకు? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వారు చేస్తే వారి చేతిలో మిలిటరీ ఉంది, పోలీస్ యంత్రాంగం ఉంది, ఇవన్నీ ఎందుకు వారి చేతిలో పెట్టినట్టు మరి? బట్ ఏం యూజ్ లేకుండా అవుతుంది కదా సార్. సార్ మీరు అడగండి మరి. ఏం అడగాలి, ఎవరిని అడగాలి? ఇట్లా చూస్తుంటే ఇట్లా మత మార్పిడులు జరుగుతున్నాయి, హిందువులందరూ వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు, బట్ మళ్ళీ వేరే మతాల వాళ్ళు హిందువులకి రావట్లేదు. సో దీనికి రీజన్ ఏంటి, సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు అర్చక పురోహితులు కూడా నడుము బిగించి ఏమిటమ్మా, అర్చక పురోహితులు కూడా నడుము బిగించి మనం ఇట్లా కులాల విభజన మనలో ఉండకూడదు, రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగా, కమ్మరి, కుమ్మరి, ఇట్లా మనం కులాల కింద విభజించబడిపోయి ఉన్నాం. మన అందరూ బంధువులమే, చతుర్వర్ణాల వారు ఒక తల్లి పిల్లలు. కాశ్యప గోత్రంలో క్షత్రియులు ఉన్నారు, కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు ఉన్నారు, కసపు గోత్రంలో వైశ్యులు ఉన్నారు, కాశ్యప గోత్రంలో శూద్రులు ఉన్నారు. ఈ 4 వర్ణాల వారు ఒక తల్లి పిల్లలు. అందుకు సాక్ష్యంగా వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడు సంభాషణ ఉంది. మనం కులాల ప్రకారంగా విడిపోవద్దు అని ఐక్యత తీసుకురావడం కోసం బోధించాల్సిన బాధ్యత మన ఆలయాల్లో ఉండి అర్చక పురోహితులది. కాబట్టి వారిని ఆ పని చేయమనే అడుగుతున్నాం. సో అలా అడగడం వల్లే ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగి మీరు బయటకు వచ్చారంట సార్. నాది ఒక స్పెషల్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే వాళ్ళ మతాలలో కానీ వాళ్ళ క్యాస్ట్లలో కానీ ఏది జరిగినా అది బయటికి రాకుండా దాచి పెడతారు, మనం చేసింది ఒక తప్పైనా ఒప్పైనా. బట్ మీరు ఇప్పుడు డైరెక్ట్ గా ఇంటర్వ్యూలలో రంగరాజన్ గారు ఇలా అమలుతో ఉన్నారు సైన్స్ అని మాట్లాడుతున్నారు కదా, అప్పుడు అది మన పరువు మనం తీసుకున్నట్టు కాదు. మన పరువు మనం తీసుకున్నట్టే తప్పే అది.
కానీ మేము రిమాండ్ అయినప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళినప్పుడు వీర రాఘవరెడ్డి దేవాలయాలకు వెళ్ళి 1000 కోట్లు దోచుకున్నాడు, హుండీలు దొంగతనం చేశాడు, సెటిల్మెంట్లు చేశారు, దొంగ లంగ రకరకాల కథనాలు వేశారు. మరి ఏం జరిగింది అనే రిజాయిండరీ ప్రత్యుత్తరం ఇచ్చుకోవాల్సిన అవసరం మరి నాకు ఉందా లేదమ్మా? చెప్పండి. సో అప్పుడు అక్కడ చెప్పారు, బట్ ఇంటర్వ్యూలలో కూడా చెప్పి తెలియని జనాలకు మొత్తం ఎక్కడ చెప్పారు? పాకడం జరిగింది. ఎక్కడ చెప్పారు? చాలా ఛానల్స్ లో చెప్పారు మీరు. అవునమ్మా, చాలా ఛానల్స్ లో అన్ని ఛానల్స్ లో నేను దొంగ లంగ లఫంగి ఇలాంటి మాటలే కదా నా గురించి చేసినవి మీడియా. నేనేమిటో మిమ్మల్ని నమ్మమని చెప్పట్లేదు, నేనేమిటో చెప్పుకోవాల్సిన బాధ్యత నాకు లేదా? మీరు నమ్మండి నమ్మకపోండి, అక్కడ జరిగింది ఇది అని చెప్పే బాధ్యత లేదా? మరి ఆ నింద మీద వేసుకు ఒప్పుకోమంటారా? ఒప్పుకోమని చెప్పట్లేదు సార్, మీ మీద పడిన నిందల కంటే అది మాకు చాలా తప్పుడుగా కనిపిస్తుంది అనమాట. మీరు అది చూసారో చూడలేదో, అది రికార్డింగ్ చేశారో చేయలేదో తెలీదు, బట్ గుడి వెనకాలనే ఇట్లాంటి అశుద్ధమైన పనులు చేస్తున్నప్పుడు అది బయటికి వచ్చినప్పుడు కెమెరా పెట్టుకోకుండా, కెమెరా లేకుండా అక్కడ స్థానికులతోటి ఒక వారమో 10 రోజులు మెల్లగా మమేకమయ్యి గడిపి చూడండి, మీకే నిజాలు బయటకు వస్తాయి. కెమెరా ముందు చెప్పరు, మళ్ళీ కెమెరా ముందు చెప్తే మళ్ళీ ఆయన చాలా పెద్ద వ్యక్తి, వెనకాల సీఎంలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు అనే భయం ఉండిపోతుంది కదా సార్. అప్పుడు అక్కడ జరిగిన ఇష్యూలో మీకెంత సపోర్ట్ ఉందో ఆయనకు కూడా అంతే సపోర్ట్ ఉంది కదా సార్. మాకెంత సపోర్ట్ ఉంది తల్లి? నా కోసం ఎవరైనా సీఎం ఫోన్ చేశారా? నా కోసం ఎవరైనా మంత్రులు వచ్చారా? మాకెంత సపోర్ట్ ఉంది? మాకు నిజం చెప్పండి, మీ దగ్గర కూడా పెద్ద ఉంది కానీ వెనకాల బయటికి చెప్పట్లేదు, మీరు మాత్రమే బయటికి వస్తున్నారు, మిగిలినంతా దాచేస్తున్నారు. మరి ఎప్పుడు తీస్తారు అదంతా? దాపరికి ఏమీ లేదు, నా వెనకాల కూడా చాలా పెద్ద అండ ఉంది. కాకుంటే ఆయన భిక్షం ఎత్తుకు తిరుగుతుంటాడు శ్మశానాల్లో, శమన వైరి అని రామనామని చెప్పుకుంటూ అమ్మా కంఠాన్ని 12 స్వరస్థానాల మాల ధరించి అనాదాతీత సమగ్రహాలను 3 నామాలుగా పెట్టుకుని సశబ్ద నిశబ్ద క్రియలను శ్వాసగా చేసుకుని రామనామాన్ని జపిస్తూ భిక్షం ఎత్తుకుంటూ తిరుగుతాడండి ఆయన. ఆయన సపోర్ట్ అయితే నాకు అండలు అయితే పుష్కలంగా ఉన్నాయి తల్లి. చాలా తెలివిగా మాట్లాడతారు సార్. సత్యం మాట్లాడానమ్మా, తెలివిగా కాదు సత్యం మాట్లాడాను. ఉన్మే చొల్లిరికేను, నిజం చెప్పానని చెప్తున్నాను తల్లి. సో మీరు ఆంధ్ర వాళ్ళు కదా, మరి మీకు ఇన్ని లాంగ్వేజెస్ ఎలా వస్తున్నాయి? మీలాంటి వారి దగ్గర నేర్చుకున్నానమ్మా. కర్క కసలర్ కర్పవే కట్టర్ పిన్నెర్ కాదర్కతా గాని మీలాంటి వారి దగ్గర నేర్చుకున్నాను తల్లి. సో ఇప్పుడు మరి అండ్ పాయింట్కి వచ్చేస్తున్నాను. సో ఆయన సో ఇలాగ చేశారు అంటున్నారు కదా. ఇప్పుడు మనం జనరల్ గా ఇండివిజువల్ గా మాట్లాడుకుంటే ఒక మగవారు అన్నాక అలాంటి కోరికలు ఉంటాయి, అది వాళ్ళ పర్సనల్, యాక్చువల్ గా దాన్ని మనం ఖండించలేము. బట్ దాన్ని ఒక మగాడు ఇలా చేశాడు, దాన్ని బయటకు తీసుకురావడం అనేది నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. నేను మీతో 100% ఏకీభవిస్తున్నాను. ఆ సెక్స్ అనేది అది బయలాజికల్ నీడ్ అవ్వచ్చు, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. నేను దాన్ని తప్పు పట్టట్లే, కానీ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇంటిలో చేయటం తప్పు. అంటే ఆయన స్థావరం అక్కడేనేమో, ఇంకా ఆయనకి ఇల్లు లేదేమో. మేము ఆయనకి ఇల్లు లేనప్పుడు బయట ఎక్కడో ఏర్పాటు చేసుకుని ఆ పనులు చేసుకోవాలి తప్ప గుడి ప్రాంగణంలో ఆ పనులు చేయకూడదు తల్లి. నేనే కాదు, ఆయన దగ్గర వారి నాన్నగారి దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఆయన రాజు గారు అని బయటకు వచ్చి చెప్తున్నారు ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో. ఆ ఆడియో కూడా చక్కర్లు కొడుతుంది, మీకు కూడా పంపిస్తాను. ఇదేంటి వీర రాఘవరెడ్డి ఇలాంటి అపవాదులు వేసారు రంగరాజన్ గారి మీద, ఇవన్నీ నిజమా అని వేరే ఒక ఆయన తెలుసుకోవడం కోసం ఈయనకు ఫోన్ చేస్తే, నిజమే గురువు గారు, నేను ఎప్పుడో చెప్పాను శ్రీదేవి అక్కతో, అక్క నమ్మలేదు, ఒరే పెద్ద పెద్ద వాళ్ళ విషయాలన్నీ మనకెందుకు రా బాబు, అన్నీ బయట చెప్పొద్దు అని చెప్పి నా నోరు నొక్కేశారు. అవన్నీ నిజమే, గోశాల దగ్గరే మటన్ చికెన్ వండుకు తింటారు రంగరాజన్ గారు. ఆయనతో పాటు ఎవరో ఆయన ఉన్నారు, ఇద్దరు కలిసి చేస్తారు ఈ పనులు. వాళ్ళకి ప్రత్యేకంగా రూమ్ ఉంది, ఆ రూమ్ అమ్మాయిల కోసం ఏర్పాటు చేసుకున్నారు అక్కడ. ఇట్లాంటివన్నీ వారు చెప్పారు, మీకు ఆడియో కూడా నేను పంపిస్తాను. సో ఇలాంటివి జరిగినందుకు మరి ఎట్ ది సేమ్ టైం మీ మీద మీడియాలో కానీ ఛానల్స్లో కానీ మీరే వెళ్ళి అటాక్ చేశారు, ఆయన మీకు సపోర్ట్ చేయనందుకు అని చెప్పేసి అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ వస్తున్నప్పుడు అప్పుడు చెప్పకుండా మొత్తం మ్యాటర్ అంతా సర్దం అనిగినాక ఇప్పుడు చెప్తే ఏముంటుంది? మరి ఆ మీడియాలో అలిగేషన్స్ వచ్చినప్పుడు మేము ఎక్కడ ఉన్నామా? పోలీస్ కస్టడీలో ఉన్నాం, జ్యుడిషియల్ రిమాండ్ లో, జైల్లో. సార్ మీరు ఒక్కరంటే మీ రాజ్యంలో మీరు ఒక్కరే లేదు కదా సార్, మీతో పాటు 3-4 వచ్చారు పైకి, వాళ్ళందరూ వెళ్ళిపోయారా జ్యుడిషియల్ కి? 23 మంది రిమాండ్ అయ్యాం తల్లి. ఎంతమంది? 23 మంది రిమాండ్ అయ్యాము. సో అంటే అప్పుడు చెప్పడానికి కానీ బయటికి కానీ అసలు ఎలాంటిది లేదంటారు. మీరు వీర రాఘవరెడ్డి మాట్లాడిన మాటలు మీ యూట్యూబ్ ఛానల్స్ లో కానీ మీరు వేస్తే మీ మీద సివిల్ డిఫేమేషన్, క్రిమినల్ డిఫేమేషన్ వేస్తాం, జాగ్రత్త, ఇది మా హెచ్చరిక
అని రంగరాజన్ గారు మొన్నే 10 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మీరు వినలేదా? వినలేదా? మరి చూడండి, మరి వేసేస్తే ఏమన్నా మీ మీద కూడా కేసు పెడతారేమో మరి ఆయన. లేదు సార్, మేము ఎప్పుడు సత్యానికి నిజానికే సపోర్ట్ చేస్తాము. సరే, చాలా మంది మీలా ధైర్యంగా ముందుకు వస్తున్నారు అనుకోండి, ఆయన మాటలు లెక్క చేయకుండా. ఎక్కడో 100లో 4, 5 భయపడి ఆగి ఉంటారు కదమ్మా. బట్ ఎంత ఆగిపోయినా ఆయనకున్న 50, 56, 70 ఆ ఏజ్ కి మీరు చెప్పేదానికి, మీరు చేస్తున్న పోరాటానికి, ఆయన చేసే అర్చకదానికి ఏమన్నా సింకులో వెళ్తుందా, లేకపోతే ఇది నాన్ సింక్ ముడిపడి అసలు ఏ మ్యాటర్? మీరు అనుకున్నది ఏంటి, ఆయన చేయాల్సింది ఏంటి, అక్కడ అవుతున్నది ఏంటి, మేము చూసేది ఏంటి? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంది? మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి తల్లి. రిజైనరీ నాది కాబట్టి చెప్పాల్సిన ధర్మం నాది చెప్తున్నాను. కొన్నింటికేమో కాలమే నిరూపిస్తుంది, కొన్ని అయితే మాత్రం కాలమే నిజం చెప్తుంది తల్లి. అండ్ ఇంకొకటి సార్, మీరు ఇప్పుడు రామరాజ్యం లాంటి ఒకటి క్రియేట్ చేసుకున్నారు కదా, చాలా మంది క్రిస్టియన్ పాస్టర్స్ ఉన్నారు. జనరల్గా వాళ్ళ మీద అంటే ఒక ఒపీనియన్ లాంటిది పాస్ చేయడం కానీ, లేదంటే అసలు మిమ్మల్ని చూస్తేనేమో జనాలకు అర్థమయ్యే పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, ఓన్లీ నా హిందువులకే పరిమితం, హిందువు క్వశ్చన్ చేసేది ఏమో పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం హిందువులకే అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి పాస్టర్ల విషయంలో కానీ, లేదంటే సో అండ్ సో వాళ్ళ విషయంలో? చాలా మంది పాస్టర్లు అసలు రాముడు దేవుడా? చాలా మంది పాస్టర్లు కానివ్వండి, చాలా మంది ముల్లాలు, ఇమాంలు, మౌలీలు ఎవరన్నా కానివ్వండి, వారి మత విస్తరణ కోసం, వారి మత వ్యాప్తి కోసం వారు చక్కగా వారి చర్చిల్లో, వారి మసీదుల్లో ఓ ప్రణాళిక ముందుకు వేసుకుని మత విస్తరణ కోసం ముందుకు వెళ్తున్నారు. అలాగే మన అర్చక పురోహితులు కూడా మనం మత విస్తరణ, మత వ్యాప్తి అని పిచ్చి పెట్టుకోకపోయినా కనీసం మన సంస్కృతిని కాపాడడం కోసం, మన రక్షణ కోసం అయినా ఆలయానికి వచ్చేటువంటి భక్తులందరినీ యూనిటీ కోసం బోధనలు నేర్చుకుని మరి బోధించాలి. కేవలం అర్చనలు, పూజల కోసమే దేవాలయాల్ని పరిమితం చేయొద్దు. అది మన బతుకు తెరువు కేంద్రాలు కాదు. అవి ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం యుగాల క్రితమే అనేక ప్రయాసాలు కూర్చి శరీరాలు దాల్చి మరి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసిన వారి యొక్క మూర్తులు అక్కడ ఉన్నారు, మన పూర్వీకులు అక్కడ ఉన్నారు. వారి కోసమైనా, వారిని గుర్తు తెచ్చుకునైనా రాముడు శరీరం త్యాగం, ఆయన శరీర సుఖాలను త్యాగం చేసిన వాడు రాముడు. కృష్ణుడు అంతే అమ్మ, శివుడు అంతే, దుర్గమ్మ అంతే, వినాయకుడు, అయ్యప్ప, కుమారస్వామి అందరూ శరీర సుఖాలు కోరుకోనవారు. అలాంటి మూర్తుల్ని, మన పూర్వీకుల్ని అక్కడ పెట్టుకుని శరీర సుఖాల కోసం పూజలు, పునస్కారాలు వాటికి మాత్రమే పరిమితం కాకుండా అసలు మన సంస్కృతి ఏంటి, మన సంస్కృతి ఎంత గొప్పది, ఈ ఏమంటే భార్గవ వంశంలో, భృగు వంశంలో జన్మించిన పరశురాముడి చరిత్ర ఏమిటి, అందుకు సాక్ష్యంగా ఏ క్షేత్రం ఉంది, అందుకు సాక్ష్యంగా ఏ గోత్రికులు ఉన్నారు, ఆ గోత్రికులకి మనకున్న బంధుత్వం ఏమిటి, రాముడు వచ్చేది సత్యం. రాముడు ఏంటమ్మా, నీ మేను నామ వైభవంబులను, నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము, నీవు యను వచన సత్యమును రఘువరని ఎడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల చేసినట్టి నీ మదిని రింగి సంతతంబునను గుణభజనానంద కీర్తనము చేయువారు ఎందరో మహానుభావులు. ఓ రామచంద్రమూర్తి, నువ్వు లేవు, నువ్వు రావు, నువ్వు ఉన్నావన్నది అబద్ధం అని ఏ మతాలైతే చెబుతున్నాయో ఆ దుర్మతములను కళ్ళ చేసి పరాక్రమ ధైర్యముల శాంత మానసముచే తిరిగి వచ్చేటువంటి నీ గుణభజనానంద కీర్తనం ఎవరు చేయగలరో వారు మహానుభావులు అనేటువంటి సత్యాన్ని, రాముడు సత్యం అనడానికి గుర్తుగా ఈ వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప గోత్రాల్లో క్షత్రియులు జీవించున్నారు. రాముడు సత్యం అని చెప్పడానికి గుర్తుగా మనకు అయోధ్య క్షేత్రం ఇంకా సజీవంగా ఉంది. ఇక్ష్వాకు అయోధ్యకు మొట్టమొదటి చక్రవర్తి అయితే ఇక్ష్వాకు తండ్రి మనువు, మనువు తండ్రి సూర్యుడు, సూర్యుడు తండ్రి కశ్యపుడు, కశ్యపుడు తండ్రి మరీచి. ఆ మరీచి పుట్టిన ప్రదేశం తిరుపతి దగ్గర నాగులాపురం కూడా సజీవంగా ఉంది. మన గోత్రాలు ఇవి, మన క్షేత్రాలు ఇవి, గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే, ఒక తల్లి పిల్లలమే అనేటువంటి బోధనలు అర్చక పురోహితులు కానీ చేస్తే మీరు అంటున్న ఆ పాస్టర్లకి, వారికి అంత అవకాశం దొరకదు. మత మార్పిడులకు కూడా మన దగ్గర సరిగ్గా ఏం కాదు తల్లి, మనం అందుకనే మత మార్పిడి. అది తల్లి.
సరే ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇంతసేపు మాట్లాడిన విధంగానే ఇప్పుడు రామరాజ్యంలో ఎవరైతే టీంలో జాయిన్ అవుతారో వాళ్ళకి పెళ్ళిళ్ళు లేదంటే ఈ శారీరక కోరికలు అవన్నీ ఆపేసుకోవాలా? అవన్నీ లేదంటే ఫ్యామిలీతో కంటిన్యూ అట్లా అవ్వచ్చు? ఏమి లేదమ్మా. నాకు భార్య పిల్లలు ఉన్నారు. రామరాజ్యంలో వచ్చిన అంటే మీరు ఇప్పుడు 46 సార్, మీరు ఎప్పుడో చేసుకున్నారు. ఈ 10 ఇయర్స్ అయింది కదా మీరు ఫామ్ చేసేదంతా. ఎప్పుడో చేసుకున్నా, ఇప్పుడు చేసుకున్న వాళ్ళు రామరాజ్యంలోకి రావచ్చు అమ్మ. ఇబ్బంది ఏమి లేదు. ఇబ్బంది ఏమి లేదు. చేసుకున్న వాళ్ళు రావచ్చు, చేసుకున్న వాళ్ళు వస్తే ఇబ్బంది ఇంకా సంతోషం. చేసుకోని వాళ్ళు వచ్చినా మేము కూడా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం. అమ్మాయిలు వస్తే అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాం. ఏమో సార్, కొన్ని అర్థం కావు, కొన్ని అర్థం అవుతాయి. బట్ మీ వాళ్ళకి మీరు ఎలా ట్రైన్ చేస్తారు? మీరే హెడ్ ఆఫ్ ది రామరాజ్యం కాబట్టి. అంటే నేను కదా, వెనకాల బెగ్గర ఉన్నాడు, భిక్షగాడు ఉన్నాడు, శ్మశానాల్లో ఉంటాడు. ఆయన నాకు చెప్పి నేను వీరికి చెప్తాను. అంటే ఏ విధంగా గైడ్ చేస్తారు? అసలు ఏంటి ఫార్మాలిటీస్ ఏంటి జనరల్ గా? పురాణ పురుష నృవరాత్మజాశ్రిత పరాధీన కర విరాధ రావణ విరావణానక పరాశరమను హర వికృత త్యాగరాజ సన్నుత. పూర్వకాలంలో హిరణ్యకశిపుడికి రావణాసురుడికి ఎలాంటి రక్షణ కవచాలు అయితే ఉండేవో, ఇప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాం అని మాట తీసుకుని మాట ఇచ్చి ఆ వ్యవస్థలో నిమిడీకృతమై పని చేస్తున్న న్యాయమూర్తులకు కూడా అలాంటి రక్షణ కవచాలు ఉన్నాయి. ఈ రక్షణ కవచాలు ఏమిటి? ఆ సిఆర్పిసి ఏమిటి, లేకపోతే బిఎన్ఎస్ఎస్ ఏమిటి, బిఎస్ఏ ఏమిటి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏమిటి, కాన్స్టిట్యూషన్ ఏమిటి, వాటికి ఉండేటువంటి ప్రతి రక్షణ కవచాలు విరుగుడు యాంటీడాట్ ఏమిటి, అసలు భగవద్గీత 18వ అధ్యాయం 41వ శ్లోకం నుంచి 44 దాకా ఉండే తాత్పర్యం ఏమిటి, 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాల మీనింగ్ ఏమిటి, 18వ అధ్యాయంలో 17వ శ్లోకం యొక్క రక్షణ కవచం అవసరం మనకి ఎంత ఉందని ఎలా ఉపయోగించుకోవాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చట్టాల గురించి, భాగవత రామాయణ గీతల గురించి మాకు ఏదైతే కొద్దిపాటి తెలుసా కొద్దిపాటి వారికి చెప్పే ప్రయత్నం చేస్తాను తల్లి. అలాగే చేస్తున్నాం. వాటితోనే శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చెయ్యాల్సిన న్యాయమూర్తులు చెయ్యకపోతే వారి మీద ప్రయోగించాల్సిన అస్త్రాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగించకపోతే వారి మీద మనం ఏం ప్రయోగించాలి అనే విషయం నేర్పుతాం. ఇప్పుడు మీరు ఏ విధంగా శిక్షిస్తారు సార్ ఒకవేళ అలాంటి వాళ్ళని శిక్షించాలంటే? మీరు న్యాయమూర్తి, మీరు తప్పుడు తీర్పు ఇచ్చారు, తప్పుడు తీర్పు ఇచ్చిన మీ మీద అదిగో ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే 197 సిఆర్పిసి కానీ 218 బిఎన్ఎస్ఎస్ కానీ ప్రయోగించి తొలగించాల్సిన బాధ్యత వారిది. ఒకవేళ మీరు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ అయ్యి ఉంటే అదనంగా ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి మిమ్మల్ని తొలగించి జైలుకి పంపించే బాధ్యత ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని. వారు ఆ పని మానేసినప్పుడు మేమే కదా యజమానులు, మీకు వారికి మేమే కదా ఓనర్స్, వీఆర్ ద మాస్టర్స్ కదా తల్లి. నేను అంటే సెక్షన్ 21 ఐపీసీ చెప్తుంది, పబ్లిక్ సర్వెంట్స్ అని చెప్తుంది. పబ్లిక్ సర్వెంట్స్ మీరు, మేం కాదు. న్యాయమూర్తులు, ఈ ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు పబ్లిక్ సర్వెంట్స్. సో మా సర్వెంట్స్ గా ఉన్న న్యాయమూర్తులు కానీ మీరు మీ పని చేయకపోయినా, మిమ్మల్ని తొలగించాల్సిన పని మా సర్వెంట్స్ ఉన్న వారు చేయకపోయినా, యజమానులమైన మాకు తప్పదు కదా. కాబట్టి ఆ సర్వెంట్స్ మీద 43 సిఆర్పిసి, 40 బిఎన్ఎస్ఎస్ ఇలాంటి సెక్షన్లను ప్రయోగించే అధికారం చట్టబద్ధంగా మాకు. ఆ సెక్షనే శిక్ష అంతే, ఇంకా చంపడాలు, నరకడాలు, అయ్యేముండు. మరి ఎక్కడుంది సార్ శిక్ష పడేది? ఎక్కడ సార్? మంచిగా మర్డర్లు చేస్తారు, మనభంగాలు చేస్తారు, మీరు చదవండి అమ్మీసారి. ఆ సెక్షన్ 40 బిఎన్ఎస్ఎస్ 43 సిఆర్పిసి చదివిన తర్వాత బాగా చదువుకుని ఇంటర్వ్యూ పిలవండి, అప్పుడు మాట్లాడదాం. మీరు ఏం చదివారు సార్? ఇంతకు ఎన్ని సెక్షన్లు ఇంతలా చెప్తున్నారు? నేను SSLC 10th క్లాస్ అమ్మా. మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో టీటీసీ చేసే పెడగోజిక్స్ ఉపాధ్యాయుతో కూడా చేసి వచ్చాను. మీ పేరు చూస్తేనేమో ఇక్కడ రెడ్డి అని ఉంది, బట్ ఒక బ్రాహ్మణ్ లాగా మీరు పూజలు కానీ లేదంటే ఇవేవి అన్ని మాట్లాడుతుంటారు కదా, ముందు నుంచి ఇవన్నీ నేర్చుకున్నాయేనా లేదంటే ఏంటిది? పూజలు అవి పెద్ద చేసేవాడిని కాదమ్మా. ఎప్పుడైనా మీలాంటి వాళ్ళతో పాటు గుడికి వెళ్ళాలంటే వెళ్ళటం, మిగతా సమయం అంతా మా పెద్ద ఆయన కీర్తనలు ఉన్నాయి కదా, మా ముష్టి అయినవి, ఆ కీర్తనలు వింటాను. ఇందాక నుంచి ముష్టైన అంటున్నారు, అడుక్కుంటున్నాయన అంటున్నారు, ఆ పేరు ఏదో రివీల్ చేయండి సార్. సస్పెన్స్. శమన వైరి అమ్మాయిని పేరు శమన వైరి. శమన వైరి, ఓకే. శ్మశానాలు ఉంటాడమ్మా, ఫోన్లో అవి ఉండవు ఆయన దగ్గర. మీరు ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఉండదు. ఆయనకి ఈ భాష రాదు. మళ్ళీ ఆయనకు వచ్చింది స్వరార్ణవం వచ్చు ఆయనకి. పన్ని పన్ని పమమ పమప్ప మగ మగ మరి సని సగమ పని పసని రి సమారి సని పమ గమ పసని పని పమరి సరి గమ, ఇట్లాంటి భాష మాట్లాడతారమ్మా ఆయన. మాట్లాడతారు సార్. మీ వెనకాల ఎంత ఆస్తుంది జనరల్ గా? అంటే మీరు
ఏంటి అసలు ఏముంది అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? చాలా ఉందమ్మా, పర్వాలేదు. ఇంకొక 4-5 తరాలు ఏ పని చేయకుండా తిని కూర్చోవచ్చు, ఇబ్బంది లేదు తల్లి. అంటే ఎలాగ మీ నాన్న వాళ్ళు సంపాదించారా మా అమ్మ శ్రీమంతురాలు, నా భార్య కూడా శ్రీమంతురాలే. నేను ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చున్నా నాకు అన్నం పెట్టగలరు ఆవిడ. నా భార్య పెట్టగలదు, నా తల్లి పెట్టగలదు. సార్ మీరు ఇలా మాట్లాడితే నేనేం మాట్లాడాలి సార్? మరి ఏం చెప్పంటారు మీరు? రాసేవాడిని ఖచ్చితంగా. అంటే ఈ డౌట్ అనేది చూసే వ్యూవర్స్ కి, అంటే జనాల క్వశ్చన్ ఏంటంటే ఈయన భూముల మీద కన్నేసాడా? మీరు చూసే ఉంటారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అందరికి ఉందని. ఈయన భూముల మీద కన్నేసాడా, దుష్ట రక్షణ శిక్షణ అంటాడు, లేదంటే పూజారులు అంటారు, లేదంటే ఈ గోత్రం వాళ్ళే వీళ్ళే కావాలంటాడు. అసలు ఏం చేద్దాను? చాలా ఇప్పటికీ నాకు మీతో నేను ఇంత కమ్యూనికేట్ అయినా నాకు బోల్డ్ డౌట్స్ ఉన్నాయి, బట్ నేను కమ్యూనికేట్ చేయలేకపోతున్నా. అసలు ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం కావట్లేదు. సో మీ వెనకాల ఏముంది, ఏం ఆస్తుంది? మరి ఏం చేద్దాం అంటారమ్మా? నా వెనకాల 12 స్వరస్థానాలు, 4 వివాద వికృతులు ఉన్నాయమ్మా. వెల కట్టడానికి భూమి మీద ఉండే కంప్యూటర్లు సరిపోవు అమ్మా. 12 స్వరస్థానాలని, 4 వివాద వికృతుల్ని, తిస్ర, చతురస్ర, ఖండ, మిశ్ర, సంకీర్ణ గతుల్ని మీరు ఆ డబ్బుల రూపంలో లెక్క కట్టాలంటే భూమి మీద ఉండే కంప్యూటర్లు సరిపోవు. మీరు చెప్పే ఆస్తులు బిల్డింగ్లు ఉండొచ్చు, పోవచ్చు, కానీ ఈ 12 స్వరస్థానాలు, సప్త స్వరాలు, 4 వివాద వికృతులు నేను ఎన్ని జన్మలెత్తినా కూడా వచ్చేటివి అమ్మ. అవి నా స్థిరమైన ఆస్తి, అది ఎప్పటికీ తరిగిపోనది, చెరిగిపోనది. వివాద వికృత నిషాదం అని చాలా బాగుంటుందమ్మా ప్రదేశం. ఒకసారి వెళ్ళగలితే తెలుస్తుంది. వద్దు సార్, మేము వెళ్ళాలనుకోవట్లేదు. జనరల్ గా మాకు బయట చూసే వాళ్ళు మీరు ఒక విలన్ లా కనిపిస్తారు. సంతోషం అమ్మా, చాలా బాగా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్నారు కదా, మీరు కన్వే చేయట్లేదు, మాకు అర్థం కావట్లేదు, చూసే జనాలకి మేము అర్థం కావట్లేదు. బట్ మీరు విలన్ అన్నప్పుడు, పాయింట్ ఆఫ్ వ్యూ లో విలన్ లాగే కనిపిస్తున్నారు. మీరు విలన్ అన్నప్పుడు నేను చాలా మంచివాడిని, హీరో అని చెప్పేసి కన్వే చేసుకోవాల్సిన దుస్థితి అవసరం నాకేంటమ్మా? నాకే లేదు జనరల్ గా. బట్ మీరు ఒక పనిలో ఉన్నారు, ఒక దాంట్లో ఉన్నారు. మేము అందరం యాజ్ ఎ హిందువులుగా దేవుణ్ణి ఆరాధిస్తాం, బట్ మాకు తెలుసుకోవాల్సిన అవసరం నీడైతే ఖచ్చితంగా ఉంటది. నాకైతే లోకులతో పని లేదమ్మా, లోకేశ్వరుడితోటే పని. ఆయన బుట్టలో వేసుకున్నాను తెలా ముష్టి, ఆయన్ని ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆయనను మేము ఎలాగో ప్రశ్నించలేము కాబట్టి అన్ని ఆయన మీద దోసేస్తే ఎలా సార్? మేము వెళ్ళి ఎలా అడుక్కోవాలి? ఆయన ప్రశ్నించలేరు మీరు? మీరు హిందువులు అంటున్నారు కదా. అవును, ఎలా ప్రశ్నిస్తాం? మాకు సమాధానాలు ఎలా దొరుకుతాయి? వీర రాఘవరెడ్డి గారి మైండ్ లో ఏముంది? హరి గుణ మణిమయేశ్వరములు గళమున శోభిల్లి వాడిని మీరు పట్టుకోలేరా? మరి మీరు అలాంటి మీరు హిందువులు ఎందుకు అవుతారు? మీరు ఇప్పుడు పట్టుకోవడం మాకు సరే తల్లి, సరే విలన్ని ఇప్పుడు మీకు సంతోషమా? సంతోషం అని కాదు, నా గురించి ఇంకా 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 చెప్పమంటారు? మీకు తెలియని చెప్పమంటారా? చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి సార్. సకల భూతములయందు నీవైయుండగా మది లేకపోయిన నేను విలన్ని, చిరుత ప్రాయమున నాడే భజనామృత రస విహీన కుతర్కుడైన నేను విలన్ని అమ్మా. పరధనముల కొరకు నొరుల మది కరక బలికి తిరిగినట్టి నేను విలన్ని, తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు పదిశించి సంతసిల్లి స్వరలయంబుల రుంగకనే శిలత్ములై సుభక్తులకు సమానమని నేను విలన్ని. ఇంకా చాలా ఇంకా చెప్పమంటారా? వద్దండి, మీకు వచ్చిన లాంగ్వేజ్ సంస్కృతమో లేకపోతే అది కొంచెం. అమ్మ ఇది ఆంధ్రం తల్లి, తెలుగు అమ్మ, సంస్కృతం కాదు, తెలుగు. ఓకే, సో అది అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. మీరు ఏం చదువుకున్నారు తల్లి? మీరు పీజీ జర్నలిజం. మీరు పీజీ బాగా చదువుకున్నవారు, నేనేమో 10th క్లాస్ ఫెలో అని. మరి మా అజ్ఞానులు భాష మీ జ్ఞానులకి ఎలా అర్థం అవుతుంది తల్లి? చదువుకున్న అజ్ఞానులు అండి. అబ్బో చాలా పెద్ద మాట అనేసారు తల్లి. ఎందుకంటే కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం కానప్పుడు ఏం చేయలేదు సార్. బట్ ఫైనల్ ఓవరాల్ గా ఇప్పుడు అన్నా చెప్పండి సార్, ఇన్నిసార్లు అడిగా, మీ ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటి సార్ ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే? ఏమి లేదు తల్లి, తప్పు చేసిన వాడు శిక్షించబడాలి, ఒప్పు చేసిన వాడు రక్షించబడాలి. ఇదే మా కాన్సెప్ట్ అమ్మ. అంతే. చూద్దాం, ఆల్రెడీ 46 years అంటున్నారు కదా, 10 years ఈ జర్నీ సాగుతుంది. దీని తర్వాత ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు మీ తర్వాత? హ్యాండ్ ఓవర్ ఏముంది తల్లి, రాజ్యాంగాలు రాసినట్టు మీరు కూడా పుస్తకాలు రాసి ఇవి శిక్షలు ఇవి రక్షణలు తల్లి. భగవద్గీత ఎప్పుడో చెప్పబడి ఉందమ్మా, కొత్తగా రాయక ఫాలో అవ్వాలంటారు. భగవద్గీత ఎప్పుడో చెప్పబడి ఉందమ్మా. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగానాయ. కొత్తగా మనం చెప్పేది ఏమో తల్లి, నల్ల ఆయన ఎప్పుడు చెప్పేసాడు కదా పెద్ద ఆయన.
మొత్తానికి పెద్ద ఆయన వదిలేట్లేరు మీరు. సరే సరే, ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నా ఆంధ్రాలో చూసుకున్నా, మీకు అంటే ఒక మీరు ఫాలో అయ్యే దాంట్లో ఏది వర్తబుల్ అంటారు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు? ఏది లేదమ్మా, ఏది లేదు. మూలం వైపు చూసుకుంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ రాజకీయ పార్టీ కూడా దుష్ట శిక్షణ శిష్టరక్షణే మూలం. ఈ దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయటానికి మనం ఏర్పాటు చేసుకున్నదే న్యాయస్థానాలు. న్యాయస్థానాలు ఫెయిల్ అయిపోయినప్పుడు ఈ న్యాయమూర్తుల మీద ఈ 197 సిఆర్పిసి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించాల్సిందే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ పని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ పార్టీ చేయలేదు, ఏ ముఖ్యమంత్రి చేయలేదు, ఏ ప్రధానమంత్రి చేయలేదు. ఈ మోడీ గారు మూలం తెలుసుకోవాలి, మూలం మీద దృష్టి పెట్టాలని కోరుకుని ఇప్పటికైనా తప్పు చేసిన న్యాయమూర్తుల మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 218 బిఎన్ఎస్ఎస్ ప్రయోగించి ఆ అన్యాయమూర్తుల్ని తొలగించి జైలుకి పంపిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది, లేకపోతే దేశాన్ని ఎవరు కాపాడలేరు. సరే, కోర్టులు పోలీస్ స్టేషన్ల వరకు ఒక 50% కేసులే వస్తాయి. వితౌట్ అక్కడి వరకు న్యాయస్థానాల వరకు వెళ్ళని కేసులు కానీ అన్యాయం అవునమ్మా, మరి దాని గురించి ఏం చెప్తారు? న్యాయస్థానాలకు వెళితే న్యాయం దొరుకుతుందన్న నమ్మకం లేక వెళ్ళట్లేదు. ఆ నమ్మకం కలిగించాలంటే ముందు తప్పుడు కేసులు పెట్టే సంఖ్య పెరిగిపోయి ఉంది. మీ భూమిని నేనే కబ్జా చేసేయటం, మీ మీద తప్పుడు కేసు వేయటం, భూమి నాది అని. ఇది 20-30 సంవత్సరాలు సాగదీయటం. ఈ భూమిని మీరు అమ్ముకోలేక ఎవరికి ఇవ్వలేక నాతో రాజీ పడి ఎంతో కొంత నాతో సెటిల్మెంట్ చేసుకోవటం. ఈ తప్పుడు కేసు నేను మీ మీద వేసాను, తప్పుడు డాక్యుమెంట్లు ఫైల్ చేశాను, నా మీద కోర్టు చర్య తీసుకుంటాను భయం నాకుంటే 340 సిఆర్పిసి కానీ కొత్త చట్టం 379 బిఎన్ఎస్ఎస్ కానీ నా మీద ప్రయోగిస్తున్న భయం నా మీద ఉంటే నేను మీ మీద తప్పుడు కేసే పెట్టను కదా. కాబట్టి ముందు న్యాయమూర్తులు వ్యవహరిస్తున్న తీరు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి సామాన్యులను రక్షించాలి అంటే ముందు ఇక్కడ న్యాయ వ్యవస్థలో ప్రక్షాళన చేయాలి. అది ఒక రకంగా 2015లో మోడీ గారు మొదలు పెట్టారండి, ఎన్జిఐసి యాక్ట్ పేరుతో. దాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులే కొట్టి అవతల పాడేశారు. ఆ కొట్టి అవతల పాడేసిన న్యాయమూర్తులనైనా ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి ఆ రోజు ఇంపీచ్మెంట్ కానీ చేసి ఉండుంటే ఈ పాటికి భారత న్యాయ వ్యవస్థ పనితీరు వేరే రకంగా ఉండేదన్న. సో ఓవరాల్ గా ప్రెసెంట్ ఉన్న యూత్ కి, మీకు యూత్ మెయిన్ టార్గెట్ లాగా కాబట్టి ఇప్పుడు ఏదైనా రాజ్యం నిర్మించాలంటే మెయిన్ యూత్ కి ఏం ఫిలాసఫీ చెప్తారు మీ సైడ్ నుంచి? ఫిలాసఫీ చెప్పేంత జ్ఞానం నాకెక్కడుందమ్మా, 10th క్లాస్ కదా తల్లి. మాట్లాడాల్సిన అన్ని మాట్లాడి మళ్ళీ ఇదంతా మాట్లాడాలి, అవి లేవు కదా తల్లి. అందుకని చెప్పేదల్లా యువత అయినా పెద్దవాళ్ళైనా నాలాంటి ముసలి వాళ్ళైనా ఎవరినైనా కోరుకునేది ఒకటే, దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు. న్యాయస్థానాల్లో ఆ పని జరగట్లేదు. న్యాయమూర్తులు జడ్జెస్ ఆర్ యాక్టింగ్ విత్ అన్బ్రైడల్డ్ పవర్స్. 77 ఐపీసీ 197 సిఆర్పిసి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ అలాంటి రక్షణ కవచాలు పెట్టుకుని, అది బిఎన్ఎస్గా మారింది అనుకోండి, అలాంటి రక్షణ కవచాలు పెట్టుకుని బ్రతికేస్తున్నారు. వీరిని శిక్షించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది, అదే చట్టం ప్రకారంగా. కాబట్టి యువతైనా పెద్దవాళ్ళైనా నాలాంటి ముసలి వాళ్ళైనా ముందు ఆ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయండి అని కోరుకుంటున్నానమ్మా. ఒత్తిడి తెస్తే అయిపోతుందంటారా? అవుతుందమ్మా, ఖచ్చితంగా అవుతుంది. ఏమో సార్, మీరు అనుకున్నది జరిగితే తర్వాత ఏం జరుగుతుంది నా ఇమాజినేషన్ కి దొరకట్లేదు లిటరల్లీ. ఇది క్రైమ్ లాగా తీసుకోవాలా, లేదంటే మంచిలాగా తీసుకోవాలా, లేదంటే తర్వాత ఏమైపోతుందా, ఒక సిస్టమ్ ని మీరు మీ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకోవాలన్న ఆలోచన మీకు ఎట్లా వచ్చిందో నాకు అర్థం. పర్వాలేదమ్మా, మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదాము. మరి ఇప్పటికే టైం ఎక్కువ అయిపోయింది. మళ్ళీ మా ఆవిడంటే భయం, ఏ కుక్కర్ మొత్తం కొడద్దని భయం, ఇంటికి వెళ్ళాలి మళ్ళీ నేను. ఇంకొకసారి మీరు ఏం చేస్తారు, సిఆర్పిసి ఐపీసీ బిఎన్ఎస్ఎస్లో కాన్స్టిట్యూషన్ కొంచెం భగవద్గీత ఇలాంటి చదివిన తర్వాత నన్ను పిలవండి, అప్పుడు డిస్కస్ చేసుకుంటాం. భగవద్గీత ఇవన్నీ అలవాటే ఉన్నాయి, అప్పుడు బాగా చదివి జీర్ణం చేసినాక పిలవండి అమ్మా, మళ్ళీ కూర్చుందాం, సరేనా? ఇప్పుడు మళ్ళీ మా ఆవిడ కొడితే ఎక్కడ పోవాలి, మళ్ళీ నేను ఇంటికి వెళ్తాను. మ్యాజిక్ మాట్లాడుతున్నారు. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ.